వచ్చిందండి వయ్యారి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. ఎరా అంత బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నా మూడు పాడు చేయకు నీ తల్లి వెళ్ళి వెయిటింగ్. ఇప్పుడు అదే పనులుంటారానే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ మనసు బంగారం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నాని, వైఎస్ఆర్సీపీ, విజయవాడ. చేద్దామంటావు మరి? థ్యాంక్ యూ నాని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఒక దుర్మార్గుడు ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని తిట్టదని చెప్పరా? ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు, ఒక సర్పంచ్ కూడా లేకుండా ఆ సామ్రాజ్యాన్ని కూలదోశాడు. వాళ్ళ బద్దలు కొట్టాడు. రాక్షస కోటని వాళ్ళ బద్దలు కొట్టి సీఎం సీట్ లో నుంచి జుట్టు పట్టుకుని పెరిగి నడి బజార్లో కూర్చోబెట్టి నడి బజార్లో నుంచి రేపు మండుతున్నట్టుంది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. పొద్దున జైల్లో కూర్చోబెట్టబోతున్నాడు. దానంతటికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, అతనే పవన్ కళ్యాణ్ గారు. ఆ నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకో. విశ్లేషణ మేము చేసాం సార్. అది మా మునిబాబు గారు ఇచ్చిందా చెప్తాడా? దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే ఆర్ 6440 ఇప్పుడు నువ్వు ఏమన్నా ఓట్లతో వంగ గీత గారు ఓడిపోతున్న ఉదంతో కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను చెప్పాను. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే అది కా ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో. అక్కడ ఓటు బ్యాంక్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అసెంబ్లీలో 151 పైన, పార్లమెంట్ లో అది అవదమ్మా 122కు మించి మాకు సీట్లు రాబోతున్నాయి. చెప్పడే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ప్రభు హరిరామ్. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రసాద్ గారు. నిజంగానే ఒక నిమిషం కూటమి వచ్చిందనుకో, 11 రోజుల తర్వాత మా ఇంటికి భోజనంకి వచ్చి మా ఆవిడ అరిసేసి భోజనం పెడుతుంది. సార్ ఏంటి సార్ అది? 11 రోజుల తర్వాత మా ఇంటికి భోజనంకి వచ్చి మా ఆవిడ అరిసేసి భోజనం పెడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మనం లేకుండా ఫోటోకి దండేసి నివాళులు అర్పించి వెళ్ళిపో. నేను సిద్ధపడే ఉన్నాను దానికి. నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? గుడివాడ క్యాసినో. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ధన్యవాదాలు. నన్ను అన్న ఒకరో మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈసారి 110 నాకు ఈ టార్చర్ ఏంట్రా? ఖచ్చితంగా గెలుస్తావు. 100%. నమస్కారం. నాకు ఏడుపు వస్తుందిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.